అచ్చబాబోయ్, మేము గుడికొచ్చి దండం పెట్టుకుందామని చూస్తే లైన్ ఏమో బీభత్సంగా ఉంది. చూసారు కదా, ఇదే లైన్, మామూలు లైన్ కాదు ఇది. అందరూ అలా కదులుతూనే ఉన్నారు, ఊపిరి ఆడదు కొంతసేపు. అయితే మేము ఇంకా చివరినున్నాం లైన్లోని. తర్వాత కొంతసేపు తర్వాత మేము కూడా ముందుకు వస్తాం. అలా ముందుకు వచ్చేటప్పటికి టికెట్లు ఎక్కడ ఉంటాయా అని బాగా ఎత్తుకొని లైన్లేమో తిప్పి 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 ఉన్నాయి. చూసారు కదా లైన్. ఇంకా 3 లైన్లు అలా దాటాము. లైన్లు దాటాక ప్రశాంతంగా లోపలికి వచ్చాను. రోడ్డు దూరం నుంచి చూశాక మాకు ఒక పెద్ద షాక్ తగిలింది. మళ్ళీ ఇంకో లైన్, ఆ లైన్ని దాటుకొని ఎక్కడికి వచ్చి వస్తే బోట్. అందుక ఈ లైన్ అని గ్రహించాం. లైన్ అయిపోయాక బోట్ ఎక్కాం. బోట్ వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద షిప్ మాకు కనబడ్డది. ఇంకా అది వెళ్ళిపోయాక బోట్ స్టార్ట్ అవుద్దని బోట్ ఎక్కేసాం. అమ్మయ్య అనే సమయంలోనే ఆ బోట్ కూడా రష్. లైఫ్ జాకెట్లు సరిపోలేదు. లైఫ్ జాకెట్లు వేసుకొని ఇంకా ఇంకో ఆ గుడికి వచ్చేసాక అక్కడ మాకు చాలా దేవుళ్ళు కనబడ్డారు. ఇగోండి, ఇదైతే శివలింగం. అక్కడ చాలా పూజిస్తున్నారు దీన్ని. నెక్స్ట్ ఈ దేవుడి పేరేంటో నాకు తెలీదు. ఇంకా మేము మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిపోయాము. ఈ మెయిన్ గుడిలోని చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే మొత్తం హడావిడిగా ఉంది. ఇవ్వండి, దేవుడు క్లోజ్గా ఉన్నాడు. ఇంకా రష్ చూసారు కదా ఇప్పుడు ఎలాగుందో. ఆ రష్ని దాటుకొని వెళ్ళాక అక్కడ దేవుడిని చూసాం. దేవుడిని దండం పెట్టుకొని బయటికి వద్దామనుకుంటే కూడా లైనే. ఇంకా లైన్లో దాటుకొని ప్రశాంతంగా బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చాక కూడా ఏమన్నా ఉందా అని మాకు ఇంకా పెద్ద షాక్ అప్పుడే తగిలింది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మేమందరం క్రాస్ చేసిందే. కాకపోతే బయట పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ లైన్తో పాటు మేము ఎక్కిన చిన్న లైన్ ఉంది కదా, ఆ చిన్న లైన్తో పాటు గుడి మరియు ఆ మెయిన్ టికెట్ కౌంటర్ నుంచి బయట రోడ్డు మీద కూడా ఒక లైన్. అది చూసాక మేము చాలా షాక్ అయిపోయాము. ఈ గుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే సాగరకన్య గుడి. మీరు ఎప్పుడైనా వద్దాం అనుకుంటే ఫ్యామిలీతో వచ్చారని పని అయిపోయింది. ఎప్పుడైనా మార్నింగ్